నమస్తే అండి తెలుగు ప్రజలకు. ఈరోజు ఎక్కడ చూసినా ఎంపీ ఎలక్షన్స్ కోసం చర్చ జరుగుతుంది. మనం ఈరోజు మల్కాజ్గిరి భారతదేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ సెగ్మెంట్, లోక్సభ సెగ్మెంట్ ఏదైనా ఉందంటే అది మల్కాజ్గిరి కిందికి అప్సి కూడా వస్తుందండి. అప్సి కూడా ఇట్లా వెళ్తే చౌరస్తా వస్తుంది. మనం చాలా పార్కులలోకి వెళ్ళి మార్నింగ్ పూట అనేక పార్కులలోకి వెళ్ళి అడుగుతున్నాం. ఇక్కడ కూడా హరితవనం అని అప్సిగూడలో చాలా ఫేమస్ మరి పార్కు, చాలామంది వాకర్స్ వస్తుంటారు. అడుగుదాం అన్న. నమస్తే. ఎట్లా ఉందన్న ఇప్పుడు లోక్సభ ఎన్నికలు మల్కాజ్గిరిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది ఎంపీగా? ఈటల రాజేందర్ అనుకుంటున్నాను. అవును, ఖచ్చితంగా మేము ఈటల రాజేందర్ తీసుకుంటాం. మోడీ గారి నాయకత్వంలో మనం అందరం పనిచేయాలనుకుంటున్నాం. ఎందుకంటే స్టేట్లో కాంగ్రెస్ ఉంది కాబట్టి సెంట్రల్లో బీజేపీ ఉండాలని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా ఈటల రాజేందర్ కలిపి. ఎందుకు ఈటల రాజేందర్? సునీత రెడ్డి ఉంది, తర్వాత ఇప్పుడు సెంట్రల్లో లేదు కదా. ఇప్పుడు వస్తారేమో నెక్స్ట్ సెంట్రల్ వచ్చా నమ్మకం లేదా తక్కువ. రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నాడు. రాగిడి లక్ష్మణ్ బీఆర్ఎస్ అసలు ఓటింగే లేదండి ఇక్కడ. కేసీఆర్ 12 సీట్లు వస్తాయి మల్కాజ్గిరి. కేసీఆర్ అతని సీట్లు నాకు తెలిసి కేసీఆర్ సీట్లలోనే నాకు ఆయన హరీష్ రావు, కేటీఆర్, ఆ కేసీఆర్ తప్ప మిగతా వాళ్ళు ఉంటారో నమ్మకం లేదన్న. సేమ్ కేసీఆర్ ఎట్లా చేసినో కాంగ్రెస్ పత్రం అట్లా చేస్తుంది. సింపుల్. ఇప్పుడు ఈ సెంట్రల్లో ఏది వస్తుందంటారు? రాహుల్ బీజేపీ ఖచ్చితంగా వస్తానా. మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు. మోడీ ఎందుకన్నా? మోడీ ఏముందని అన్ని మంచిగా చేస్తున్నావు. మేకింగ్ ఇండియా వన్ ఆఫ్ ది అందరూ త్రూ ఆల్ వరల్డ్ మోడీ కావాలని కోరుకుంటున్నారు. కాదు, నిన్న రేవంత్ రెడ్డి ఏమంటున్నా అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ బెటర్ ఉంది ఇండియా భారతదేశం కంటే. పాకిస్తాన్ మమ్మల్ని విన్నారా మీరు? పాకిస్తాన్ బెటర్ ఉంటే పాకిస్తాన్కి వెళ్ళిపోమన్నా. ఆకలి సూచీలో మనది ఇంకా చాలా దారుణంగా ఉంది పాకిస్తాన్ కంటే, బంగ్లాదేశ్ కంటే. ఎందుకుంటాడు వెళ్ళిపోమని మన ఇడికి వెళ్ళి. సింపుల్. ఏమనిపించింది వింటే మాటలు? ఏమనిపిస్తున్నా మోడీ సిగ్గుపడాలి. ఫస్ట్ ఆయన సిగ్గుపడాలన్న. గ్లోబల్ ఆర్ఎస్ఎస్ కింద వస్తారు. పోతాం ప్రభుత్వం మారుతా ఉంటారు. చూద్దాం మళ్ళీ ఎట్లా అంటారు. కేసీఆర్ మాట చెప్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు. చూద్దాం ఎట్లా జరుగుతుంది. నిజంగా పాకిస్తాన్ కంటే దారుణం ఉందంటారా భారతదేశం? ఎవరు చెప్పారు? అది రేవంత్ రెడ్డి అంటారు. రేవంత్ రెడ్డి చూసిండా? ఆయన చేసిండా? 100 సంవత్సరాలు కాగానే ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయనకేమైనా తెలుసా పాకిస్తాన్ గురించి? ఎప్పుడన్నా పోయి విజిట్ చేసిండా? కాంగ్రెస్ పోలే కదన్నా. ఏదో గాలిలో మాటలు చెప్పడం కాదన్నా. అన్న నమస్తే. మాట్లాడదానికి వస్తుంది కదా, ఇక్కడ ఎవరు ఎంపీ అయితే బాగుంటుందని మీరు అనుకుంటారు జనరల్గా వాకర్స్? Generally people like Modi, at the national level Modi is important. At the state level anyway the state original parties are Congress. Anyway Congress is doing very good here. Sir, why Modi? For development, for security purpose, each and everything you sir మాట్లాడండి. There will be lot many development, economical conditions laga dijiye. If you consider to the international level, where our status is different after Modi. So generally at the central level they prefer Modi only. రేవంత్ రెడ్డి అంటుండు పాకిస్తాన్ కంటే దారుణంగా ఉంది, బంగ్లాదేశ్ కంటే దారుణంగా ఉంది భారత్ అంటుండు. Totally wrong. తప్ప? Totally wrong concept. సిగ్గుపడాల మోడీ అంటే. Like a beggar, no, it is begging. Pakistan is like a begging. Is it true or not? Pakistan cannot be compared with an India. మరి రేవంత్ రెడ్డి కంపేరింగ్. I'm not under that. I don't. మీరు విన్నరో లేదో నేను వినిపియన్నా. రేవంత్ రెడ్డి ఏమంటుండంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్. No, we cannot compare Pakistan, Bangladesh with India. Actually, now India's status is very different. సార్ ఒక్క నిమిషం మాట్లాడతారా? International level, చెప్పండి. we are ultimately now we are in a leader position. After Modi only, we are in much more development. చూడండి దొంగలు అంటుండు. No, sir. Ultimately, they are in opposition party. They have to do something. Right. To blame them. Thank you, sir. సార్ థ్యాంక్ యూ. చెప్పండి సార్. కేసీఆర్ దొంగ, మోడీ దొంగ, తర్వాత పాకిస్తాన్ కంటే దారుణంగా ఉంది అని చెప్తున్నారు. అంటే మీరేం చెప్తారని? ఇప్పుడు ఫస్ట్ పాయింట్, మోడీ దొంగ అనడము చిన్నపిల్లలు కూడా అంటే అయిపోతుంది, మస్తుగా అనొచ్చు. అనడానికి ప్రూఫ్స్ ఉండాలి. ఇప్పుడు లాస్ట్ 10 years రూల్లో ఎన్ని స్కామ్లు బయటపడ్డాయి? ఒకటి ఫస్ట్ పాయింట్. దొంగ అనడాలంటే స్కామ్లలో దొరకాలి, స్కామ్లు బయట పెట్టగలగాలి, చెప్పగలగాలి. సరే ఉండండి, ఒక్కొక్క సెకండ్ మాట్లాడుకోండి. సరే ఇప్పుడు ఏదో రేవంత్ రెడ్డి అంటే వీళ్ళు ఆపోజిషన్ లో ఉన్నారు కాబట్టి మస్తుగా సార్ నోట్. మన దగ్గర ప్రజాస్వామ్యం ఎక్కువ కదా, డెమోక్రాటిక్ కంట్రీలో ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు.
దొంగ అనగానే అయిపోదు. సార్ వీళ్ళు ఒక్క లైన్ తీసుకుని మీ దగ్గరకు వస్తాం. దొంగ అన్నప్పుడు మీరు ప్రూఫ్స్ తీసుకొచ్చేసేసి ప్రూవ్ చేసి జైల్లో పెట్టాలి అంతే. సార్ రండి సార్, అది మల్కాజ్గిరి ఎంపీ ఎవరైతే బాగుంటుంది అనుకుంటారు? ఈటల రాజేందర్ ఎందుకు సార్? ఏదైనా వర్క్ చేస్తాడు, అవైలబిలిటీ ఉంటుంది, మంచి నాయకుడు. సార్ మీరు? ఈటల రాజేందర్ బీజేపీ కాబట్టి బీజేపీ అనుకున్నాం కాబట్టి బీజేపీ తరఫున ఎవరైనా ఈటల రాజేందర్ గారు కావాలి. రీజన్ అయితే సునీతా రెడ్డి ఉంది, రాగిడి లక్ష్మారెడ్డి. అంటే ఈటల రాజేందర్ ఎప్పుడైనా కానీ అవైలబిలిటీ పబ్లిక్ లో ఉంటాడు కాబట్టి ఆయన కంపల్సరీ. నాన్ లోకల్ అని చెప్పి రాగిడి లక్ష్మారెడ్డి అంటున్నాడు కదా. అందరు నాన్ లోకల్. అందరూ నా లోకలే. ఆయన ఇప్పుడు సునీత ఇక్కడ లోకల్ చేవేళ్ళ నుంచి ఇక్కడికి వచ్చి ఇవే తాండూరు రాదే whatever. ఆమె కూడా లోకల్ కాదు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాకిస్తాన్ కంటే దారుణంగా ఉంది ఈ భారతదేశం, మోడీ సిగ్గుపడాలి అంటుండు. తప్పదు, ఎందుకు ఫుల్ సెక్యూర్డ్ ఉంది, వరల్డ్ వైడ్ గా ఒక రికగ్నైజేషన్ వచ్చింది. 500కు ఆట కొనుక్కునే పరిస్థితి మన దగ్గర ఉంది, అక్కడ ఉంది కానీ మన దగ్గర లేదు. మీరు విన్నారా? మీరు నిజామాబాద్ సభలో అంటుండు బంగ్లాదేశ్ పాకిస్తాన్ కంటే భారత్ అంటే దారుణంగా ఉంది ఆకలి సూచీలో అని గ్లోబల్ హంగర్ ఇండెక్స్ చెప్తుంది అని చెప్తున్నాడు. మరి మోడీ ఇప్పుడు ఆయన చెప్పేది, రేవంత్ రెడ్డి చెప్పేది అయితే అది పచ్చబద్ధము. అసలు మనకు బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ అసలు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మనము దేశం ప్రపంచంలో ఆల్రెడీ 5th ప్లేస్కి వచ్చినాం. మనం ఇప్పుడు 100 దేశాల పైన ఉన్నాయి. మనము అవుట్ ఆఫ్ మోర్ దెన్ 100 ప్లేసెస్ ఉంటే మనం ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు 5th ప్లేస్కి వచ్చినాము, 3rd ప్లేస్కి వెళ్తున్నాం. మనం ఎక్కడున్నాము? ఆ పాకిస్తాను, బంగ్లాదేశ్, ఈ శ్రీలంక అసలు మనకు దరిదాపులో కూడా లేవు. అసలు ఆయన దాన్ని కంపేర్ చేయడం అంటే ఆయన నోటుకు వచ్చింది మాట్లాడితే మనం దాన్ని అసలు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు ప్రపంచం మొత్తము ఇంతకుముందు భారతదేశం అంటే ఒక చిన్న చూపు ఉండేది. ఎవరైనా సరే అదే పూర్ కంట్రీ, ఆడ బెగ్గర్స్ ఉంటారు అని ఇట్లా అందరూ ఇట్లా తీసి పడేసేవాళ్ళు. ఇప్పుడు భారతదేశం అంటే అందరూ తలెత్తి ఇట్లా చూస్తున్నారు, ఎక్కడి నుంచో ఎక్కడికి వెళ్ళిపోతున్నది. అసలు మోడీ అంటేనే ద వరల్డ్ లీడర్. ఇప్పుడు అందరు తలెత్తుకొని ఇట్లా చూస్తున్నారు. బైడెన్ కానీ ఇప్పుడు నీకు ఈవెన్ పుతిన్ కానీ ఎవరైనా సరే మోడీ చెప్తే వింటాము అనే పరిస్థితికి వచ్చిండ్రు. ఎవరు చెప్పినా వినం మేము, మోడీ చెప్తే వింటాము అంటే ప్రపంచంలో కూడా ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నాడు. వాళ్ళు యాక్చువల్ ఇప్పుడు అమెరికా అగ్రదేశము. అట్లాంటి అమెరికా అయితే ఏంది, ఇప్పుడు నెక్స్ట్ రష్యా, ఎవరైనా సరే మోడీ చెప్తే వింటామనే కాడికి వచ్చిండ్రు. ఎందుకంటే మోడీ అంత రెస్పెక్ట్ కల్పించిండు అంటే ఆయన పాలసీస్ కానీ ఆయన ఫిలాసఫీస్ కానీ అందరికీ ఆశ్చర్యం కలిగిస్తూ దాన్ని రిప్రజెంట్ చేస్తున్నాడు అందరికీ. ఎవరు కొట్లాడకండి సార్. పిఎం ఎవరైతే బాగుంటుంది సార్ నెక్స్ట్? సార్ చెప్పండి సార్. టెర్రరిజం కి అగనెస్ట్ గా ప్రపంచం మొత్తం ఇప్పుడు టెర్రరిజం సఫర్ అవుతున్నది. దానికి అగనెస్ట్ గా ముందు నుంచి మనం చెప్తున్నాం అగనెస్ట్ టెర్రరిజం. ఇప్పుడు అందరు సఫర్ అవుతా ఉంటే మోడీ చెప్పింది కరెక్ట్ అనేది ఇప్పుడు మోడీతో అంగీకరిస్తున్నారు అందరూ. సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు మనకు మంచి రోజులు ఉన్నాయి. ఇప్పుడు 10 సంవత్సరాలనే మనం ఇప్పుడు 70 సంవత్సరాలు చాలా వెనుకబడిపోయినాం. ఈ 10 సంవత్సరాలలో మనము ముందుకు వెళ్ళిపోతా ఉన్నాం. ఇప్పుడు మన బుల్లెట్ ట్రైన్ లాగా వెళ్ళిపోతుంది మన ఇండియా. దీన్ని కంటిన్యూషన్ ఇంకా స్పీడ్ పెంచాలనుకుంటే సేమ్ మోడీ గవర్నమెంట్ ఉంటే మనము ఇంకెక్కడికో వెళ్ళిపోతాం. లేదు ప్రజలు ఇంకా వేరే విధంగా ఆలోచించి ఇంకేదైనా చేసుకుంటారంటే ఎవడు నెత్తి మీద వాడు చేయి పెట్టుకున్నట్టే లెక్క, భస్మాసురులాగా అంతే. ఇప్పుడు మన భవిష్యత్తు మన చేతిలో ఉంది. మన చేయి నెత్తి మీద పెట్టుకొని భస్మాసురులాగా తగలబడిపోతారా, లేదంటే మోడీకి గుద్ది మన ప్రతిష్ట పెంచుకుంటారా? ప్రజల చేతిలో ఉంది అంతే. కాదు మరి సీఎం రేవంత్ రెడ్డికి ఇవన్నీ తెలియదా? సీఎం రేవంత్ రెడ్డి తెలుసండి. ఆయన ఒక పార్టీని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు వాళ్ళు తందానంటే తన అనాల్సిందే. ఎందుకంటే ఆయనకు అంటే సార్ దేశం సార్ ఇప్పుడు మీరు చెప్పింది రేవంత్ రెడ్డికి వాస్తవాలు తెలిసినా కానీ ఇప్పుడు ఏమవుతుంది, ఆయన కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తుండు. కాంగ్రెస్ ఫిలాసఫీకి అనుగుణంగానే కాంగ్రెస్ వాళ్ళు చెప్పినట్టుగానే ఆయన కాంగ్రెస్ నొక్కినట్టుగానే ఆయన డ్యాన్స్ చేయాలి తప్ప ఆయన సొంతంగా డ్యాన్స్ చేయడానికి లేదు ఇక్కడ. సో అంతే. కాంగ్రెస్ ఫిలాసఫీలు ఏముంటాయి, కాంగ్రెస్ మేనిఫెస్టో ఏముంటుంది, కాంగ్రెస్ ఏం చెప్తుంది అదే చేయాలి. రేపు నేను సీఎం కదా అంటే నా ఇష్టం వచ్చినట్టు చేయడానికి లేదు. కాంగ్రెస్ ఏం చెప్తే అది చేయాలి. బీజేపీ ఫిలాసఫీలు కూడా అట్లే ఉంటాయి. బీజేపీ ఫిలాసఫీలు ఏముంటాయి, బీజేపీకి అనుగుణంగానే చేయాలి. ఎవరైనా సొంతంగా చేయడానికి లేదు. ఎందుకంటే వాళ్ళు పార్టీని రిప్రజెంట్ చేస్తారు, ఇండివిజువల్ కాదు. ఇండివిజువల్ అభిప్రాయాలు ఆయనకు 100 ఉండొచ్చు, కానీ బయట చెప్పేది ఆయన ఒక్క నిమిషంలో కుర్చీ దించేస్తారు. ఆయన వ్యతిరేక పార్టీకి అగెనిస్ట్ గా ఒక స్టెప్ వేసినా కానీ అంతే. కుర్చీ కోసం ఇవన్నీ చెప్తున్నాడు. అంతే మరి. ఇప్పుడు వీళ్ళందరూ కొట్లాడేది కుర్చీ కోసం. దీనికి దేశం కోసం కొట్లాడేది ఒక్క బీజేపీ, మోడీ. మిగతా వాళ్ళందరూ కుర్చీ కోసం కొట్లాడని దొంగ అంటుండు సార్ మోడీని. ఇప్పుడు కేసీఆర్ అనే దొంగ నోడగొట్టిరు. ఏనుగు పోతుంటే కుక్కలు అరుస్తాయండి. ఏనుగు పోతుంటే కుక్కలు అరుస్తాయి. కేసీఆర్ ఎవరికొకరు సోనియా గాంధీ 100 కోట్లు ఇచ్చి సీఎం అయ్యిండు. 6 దొంగగాడ అంటే
అనుకోకరు మీరు ఏమన్నా. నేనేమనుకోను, మీ ఇష్టం. 100 కోట్లు ఇచ్చుకున్నాడు సీఎం. అన్న మాట్లాడండి ఒక్క దొంగ సెకండ్. కదా, వాడు దొంగ కదా సారు. జనాలు ఇప్పుడు మరి మోడీని ఇట్లా కామెంట్ చేయడం వల్ల రేవంత్ మైనస్ ప్లస్ రేవంత్ రెడ్డి మైనస్. జనాలు కాంగ్రెస్ పార్టీ ఎటు కొరుకు తెలంగాణ గుడ్డోళ్ళు, ఎటు కొరితే అటే కొడతారు. చదువుకున్నోళ్ళు ఎంప్లాయీస్ అని ఉండదు మన తెలంగాణ. మరి ఇప్పుడు ఏం చెప్తారు సార్? మీరు మోడీ అంటారు కదా, దేశానికి ఏం చేసి చెప్పండి. దేశంకి కళ్ళ ముందు కనపడుతుంది కదండి. ఇప్పుడు టెర్రరిస్టులను ఇక్కడ మన దేశంలో కాదు, ఇతర దేశాల్లో దాగుండని కూడా ఒక్కొక్కరిని ఏరి పడేస్తున్నారు. మెయిన్గా ప్రపంచం మొత్తం సఫర్ అవుతున్నది టెర్రరిజంకి అగెనిస్ట్గా. ఇప్పుడు ట్విన్ టవర్స్ గొలగొట్టారు ఎవరు? టెర్రరిస్టులు. అట్లనే అన్ని చోట్ల ఎక్కువ డిస్టర్బ్ అయ్యేది. ఇప్పుడు దిల్సుఖ్నగర్ గుడి దగ్గర వచ్చేసి బాంబులు పెట్టిండ్రు, అక్కడ లుంబిని పార్క్ దగ్గర బాంబులు పెట్టిండ్రు, 100 మంది చచ్చిపోయారు. అక్కడ తాజ్ హోటల్లో అటాక్ చేసిండ్రు. వీళ్ళంతా ఏంది? టెర్రరిస్టులు అమాయకులు చంపేస్తున్నారు. కాబట్టి మనకు ఫస్ట్ టెర్రరిజంని ఇప్పుడు లాస్ట్ 10 yearsలో మొత్తం ఎక్కడెక్కడ అటాక్లు కాకుండా లోపల సైలెంట్గా వర్క్ చేసుకుంటూ టెర్రరిస్టులను మొత్తం ఏరి పడేస్తున్నారు. మనకు ఫస్ట్ కావాల్సింది అది. పిల్లలు స్కూల్కి పోతున్నారు, ఎక్కడే బాంబు వెళ్తుందో తెలియదు, మన పిల్లలు మన ఇంటికి నమ్మకం లేదు. సో ఇప్పుడు మనకు ఫస్ట్ మనం ఫైట్ చేయాల్సింది అగెనిస్ట్ టెర్రరిజం. ప్రపంచం మొత్తము మోడీ ఒక్కడు చెప్తున్నాడు టెర్రరిజంకి అగెనిస్ట్గా పనిచేయండి, ఎక్కడైనా సరే ఎంకరేజ్ చేయకండి అంటే అందరూ వాళ్ళ వరకు వచ్చినందుకు. కానీ ఇప్పుడు అమెరికా కూడా అంతే, వాళ్ళ దానికి వచ్చినాక వాళ్ళు రియలైజ్ అవుతున్నారు. ఫ్రాన్స్లో కూడా అంతే, వాళ్ళ వరకు వచ్చినాక వాళ్ళు రియలైజ్ అవుతారు. ఇప్పుడు అందరు కలిసి నిజమేరా భయ్, మోడీ చెప్పింది కరెక్ట్, టెర్రరిజంకి అగెనిస్ట్ పనిచేద్దామని ఇప్పుడు కొంచెం ఇప్పుడు మన దగ్గర అదే వర్క్ నడుస్తుంది. లాస్ట్ 10 yearsలో చాలా కంట్రోల్ అయింది, ఇంకా కూడా కంట్రోల్ కావాల్సింది చాలా ఉంది. మళ్ళీ ఒక్కసారి ఇప్పుడు ఈ డ్రైవర్ చేతిలోకి వెళ్ళి పోయింది అనుకోండి, మళ్ళీ మొదలుకు వచ్చేస్తుంది, మళ్ళీ మొత్తము సంకనాయకపోతుంది. మన పిల్లలకు నెక్స్ట్ ఫ్యూచర్ భవిష్యత్తు ఉండదు. బీజేపీ గవర్నమెంట్ కానీ మోడీ కానీ లేకుంటే నెక్స్ట్ భవిష్యత్తు మనకు మనందరి దేశం వదిలిపెట్టి వేరే దేశాలకు వెళ్ళిపోవాల్సిందే. ఇక్కడ సెక్యూరిటీ ఉండదు, దారుణంగా ఉంటుంది డెఫినెట్గా. నేను చెప్పేది వెరీ క్లియర్. మరి ఇది రేవంత్ రెడ్డికి తెలియదా? రేవంత్ రెడ్డి తెలుసు, కానీ ఇప్పుడు ఆయన కీలుబొమ్మ కాంగ్రెస్ చేతిలో కాబట్టి ఆయన ఏం చేయలేడు. ఆయనకు తెలుసు మస్తుగా, తెలిసినా కానీ బయటికి ఆయన సొంత అభిప్రాయాలు చెప్పడానికి, సొంత అభిప్రాయాలు చేయడానికి కాదు ఆయన ఉన్నది. ఈజ్ రిప్రజెంటింగ్ వన్ పొలిటికల్ పార్టీ. మరి ఆయన ఇప్పుడు మీరు చెప్పింది దేశ రక్షణ, మోడీ చేతులు ఉంటేనే దేశం రక్షించబడుతుంది, టెర్రరిజం అంతమవుతుంది అంటారు. ఎస్. మరి ఇదే దేశంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఆయన కూతురు ఉంది, ఆయన భార్య ఉంది, ఆయన మనుషులు ఉన్నారు. మరి వాడు బాంబు వేసినప్పుడు ఈయన రేవంత్ రెడ్డి అదని తెలియదు కదా. ఆయన ఏమంటాడు, నేను కూడా నిర్మూలిస్తా అంటాడు, కానీ ఆయన చేతులు ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉంటుంది కదా. ఆయన చేతుల్లో ఆయన కంట్రోల్ చేస్తాడు. ఆయన చేతులు మొత్తం ఉండదు. ఇప్పుడు దేశం అనేది ఇప్పుడు ఎన్ఐఏ ఉంది, నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ, అవన్నీ మన సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి కదా. వాళ్ళు కదా మొత్తం బయట. ఇప్పుడు టెర్రరిజం అనేది వేరే దేశాలకు వెళ్ళి వాళ్ళు ఇక్కడికి పనిచేస్తున్నారు, వేరే దేశాల్లో ఉండి పనిచేస్తున్నారు, రిమోట్గా పనిచేస్తున్నారు. అవన్నీ కంట్రోల్ చేయాలంటే నీకు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటుంది తప్ప ఈయన లోకల్లో, ఈ తెలంగాణ గవర్నమెంట్ ఎంతసేపటికి ఆయన లోకల్లో పని చేయగలుగుతాడు. లోకల్ ఇంకొకటి కూడా నేను చెప్తున్నా, 6 గ్యారెంటీలు అమలు కావాలంటే రాహుల్ గాంధీ పీఎం కావాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, లేకపోతే కొంత గ్యారెంటీలు ఇవన్నీ అండి ఉచిత పథకాలండి. అవన్నీ టెంపరీ రిలీఫ్ ఇస్తాయి. మన పర్మనెంట్ గా దేశానికి సెక్యూరిటీ లేనప్పుడు నువ్వు ఉచిత పథకాలు ఏం చేసుకుంటావు? నువ్వు నీకు నెక్స్ట్ పిల్లలకు భవిష్యత్తే లేనప్పుడు నువ్వు ఉచిత పథకాలు ఏం చేసుకుంటావు? అవన్నీ సెకండరీ. నీకు అసలు భవిష్యత్తు ముందు ఉండాలి. భవిష్యత్తు ఉంటే ఏమైనా సంపాదించుకోవచ్చు సొంతంగా. ఇప్పుడు మోడీ ఏం చేస్తున్నాడు? సొంతంగా నియంత్రణ నువ్వు సంపాదించుకోవడానికి పథకాలు తీసుకొస్తున్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇంట్లో కూర్చొని పడుకొని తినడానికి పథకాలు తయారు చేస్తున్నారు. మోడీకి ఇప్పుడు లోకల్లో ఈ ఉచిత పథకాలు, ఈ 6 గ్యారెంటీ లేకుండా తేడా అదే. ఆయన ఏంది, అందరికి ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ అందరికీ నీకు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాడు. అట్లాగా మేక్ ఇన్ ఇండియా ఇస్తున్నాడు. ఇవన్నీ ఏంటంటే మనంతలో మనం సెల్ఫ్ సఫిషియెంట్ కావాలి, ఎవరి మీద డిపెండ్ కావద్దు. ఈవెన్ కాలు చేతులు లేనివాడు కూడా ఎవరి మీద డిపెండ్ కావద్దు అని ఏదో ఒక ఆలోచనతోని ఉన్నారు. ఇప్పుడు మోడీ ఏం చేస్తున్నాడు? మంచిగా కాలు చేతులు ఉన్నవాడు కూడా కాలు చేతులు లేనివాడు లాగా చేస్తున్నాడు. వాడికి పని చేసే ఆలోచన లేకుండా ఇంట్లో కూర్చోబెట్టి అన్ని పథకాలు ఇస్తామనేసరికి ఇంకా లేజీ చేస్తున్నారు ఈ లోకల్ గవర్నమెంట్ లో. ఈ ఉచిత పథకాలు ఉచిత పథకాల అట్లా అవుతుందా అంటే ఇక ఇప్పుడు ఉచిత పథకాలు అంటే అదే కదా, మనిషిని లేజీ చేస్తే లాస్ట్ అదే అవుతుంది కదా. అవుతుందని నేను అనట్లేదు, కానీ అలా చేస్తున్నారు. ఉచిత పథకాల వల్ల నష్టం అవుతుంది. మనుషులకి సొంతంగా పని చేసుకునే అవకాశం కల్పించాలి తప్ప ఇట్లా ఉచితంగా అన్ని ఫ్రీ ఇస్తామనేసరికి పని చేసిన అవకాశం లేకుండా చేస్తున్నారు. ఓకే సార్, ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఫైనల్గా ఏం లేదు, దేశ భవిష్యత్ అనేది ఓటర్ చేతిలో ఉంది. ఓటర్ డిసైడ్ చేస్తాడు. వాళ్ళు మద్యానికి ఉచిత పథకాలకి బానిస అవుతారా, నెక్స్ట్ భవిష్యత్తుకు నెక్స్ట్ జనరేషన్స్కి భవిష్యత్తు ఉండదు.
నెక్స్ట్ జనరేషన్కి భవిష్యత్తు ఉండాలంటే మన దేశం అభివృద్ధి చెందాలి, మన నెక్స్ట్ మన జనరేషన్స్ వాళ్ళు భవిష్యత్తు బాగుండాలనుకుంటే బీజేపీ మోడీ గవర్నమెంట్ని మనం సపోర్ట్ చేయాలి. లేదు అనుకుంటే మనకు భవిష్యత్తు గురించి మనకు అవసరం లేదు, మనం ఇప్పుడు బాగున్నామా అని అనుకుంటుంటే వాళ్ళ ఇష్టం, ఇక వాళ్ళ చేతి కాదు. కేసీఆర్ అంటుండు బీజేపీకి ఒక్క సీట్ కూడా రాదు, వస్తే ఒకటి వస్తుందేమో, ఒకటి కూడా రాకపోవచ్చు. ఉన్న వాళ్ళు అందరూ అంతే నిన్న రజనీకాంత్ ఇంటర్వ్యూలో చెప్తున్నాడు. కరెక్టే, ఇంత ముందుకే ఏం లేనప్పుడే బీజేపీకి అంత మెజారిటీ వచ్చింది. ఇంత ముందుకు అసలు మోడీ అంటే ఏం తెలియదు, అసలు ఏం తెలియనప్పుడే అంత వచ్చింది. ఇప్పుడు మోడీ అంటే ఏందనేది ప్రోగ్రెస్ కార్డు కళ్ళ ముందు ఉంది. దాన్ని బట్టి ప్రోగ్రెస్ కార్డుని బట్టి అది ఏంది ఏం లేదని ఎవడో చెప్పగానే మన సొంత ఆలోచన ఉంటుంది కదా, సో వాళ్ళు తెలుసుకుంటారు. ఇప్పుడు నా కూతురు కవితను అరెస్ట్ చేసిర్రు, బీజేపీ పని ఖతం అయిపోతుంది, అన్యాయంగా అరెస్ట్ చేసిర్రు. ఇప్పుడు కవితని మొన్నటిదానిగా ఏమన్నారంటే అంత స్కామ్లో ఇరుక్కున్నా కానీ ఆమెను అరెస్ట్ చేయలేదు, బీజేపీ టీఆర్ఎస్ తో కొలీడ్ అయింది అనేసి లాస్ట్ ఎలక్షన్లో బీజేపీకి చాలా ఎఫెక్ట్ పడింది. యాక్చువల్గా బీజేపీకే గవర్నమెంట్ రావాల్సింది, కవితను అరెస్ట్ చేయలేదంటే బీజేపీ టీఆర్ఎస్ కుమ్మక్కైనాయి అనే ఒక ఉద్దేశంతో చాలా మంది ఓటర్లు మనసులో పెట్టుకొని ఓటేయలేదు. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు లోపలేసిండ్రు. ఇప్పుడు లోపలేస్తే ఏమనుకుంటున్నారు, అరే అప్పుడు వేయలేదు ఇప్పుడు లోపలేసిండ్రు అంటే అప్పుడు వాళ్ళకు సాక్ష్యాధారాల కోసం ఇన్ని రోజులు వెయిట్ చేసిండ్రు వాళ్ళు. అన్ని సాక్ష్యాధారాలు మొత్తము పులిని పట్టాలంటే గట్టి బోను తయారు చేసుకోవాలి ముందు, చక్కగా పోయిన పులి పట్టుకుంటే నేను తినేస్తుంది అది. కాబట్టి ఇన్ని రోజుల నుంచి వాళ్ళు ఏం చేసిండ్రు, సాక్ష్యాధారాలను కరెక్ట్గా సేకరించిన తర్వాత స్ట్రిక్ట్ ప్రూఫ్స్ వాళ్ళకి దొరికిన తర్వాత అప్పుడు అరెస్ట్ చేసిండ్రు. సో ఇప్పుడు వాళ్ళు చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంతే. ఇన్ని రోజుల నుంచి మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు, ఏంది కవితను అరెస్ట్ చేయలేదని మొన్నటి దానికి అన్నారు, ఇప్పుడేమో అరెస్ట్ చేసిండ్రు అంటున్నారు. కాబట్టి తప్పు చేసిన వాళ్ళని ఎవరినైనా అరెస్ట్ చేయాల్సిందే. కవిత అయితే రేపు కేటీఆర్, రేపు కేసీఆర్ కూడా వాళ్ళవి కూడా రేపు దొరికిపోతే ఏమన్నా స్కామ్లు వాళ్ళని కూడా లోపలేసేస్తారు, అది కామన్. థ్యాంక్ యూ సార్. మీ పేరేం పేరు సార్? నా పేరు మధుమోహన్ రెడ్డి. ఏం పని చేస్తారు సార్? నేను రియల్ ఎస్టేట్. మధుమోహన్ రెడ్డి. మరి రేవంత్ రెడ్డి కదా, మరి రెడ్లు అందరు మాకే ఓటేస్తారు. అన్ని కులాలను బట్టి మనల్ని విభజిస్తున్నారు. ఇప్పుడు నేను ఆయన ఫ్రెండ్ ఏమంటున్నారు, ఇప్పుడు ఆయన రెడ్డి అనుకోండి, అయ్యే రెడ్డి ఒకటే భయ అంటారు. ఇవన్నీ మనుషుల్ని డివైడ్ చేయడం, మన మధ్యలో మోడీ అయితే రెడ్డి కాదు కదా, మన మధ్యలో మనను చిచ్చు పెట్టడానికి ఈ కులాలు తీసుకొస్తున్నారండి. అసలు కులాలు అనేది అసలు అవసరమే లేదు. అసలు పిల్లల్ని అడ్మిషన్ చేసేటప్పుడే స్కూల్లో కులం అనేది కాలం తీసేయాలి, భారతీయుడా కాదా ఒకటి, అంతే తప్ప ఈ కులం అనేది మనకు నేర్పించి కొత్త జనరేషన్ ఇప్పుడు ఉన్న పిల్లలకి వాళ్ళకి ఏం అవసరం అండి. ఏ దేశంలో ఇది ఉండదు కదా, ఉండకూడదు. ఉంటున్నామంటే మనం డివైడ్ చేసి వీళ్ళు ఆడుకుంటున్నారు. వీళ్ళు మన కులాల వైడ్ గా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వడం ఏంది, అక్కడనే తెలుసు. క్యాస్ట్ అనేది అసలు ఎంట్రీ ఉండకూడదు ఎక్కడ. అవును, ఒకటి రెండే ఉండాలి. కావాలంటే పూరు, రిచ్, మిడిల్ క్లాస్. అంతే. పూర్ వాళ్ళకి సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ స్కీమ్ అని పెట్టిండ్రు, పూర్ వాళ్ళకి మీరు రిజర్వేషన్ ఇవ్వండి. పూర్ అట్లే రెండే ఉండాలి. డబ్బులు ఉన్నవాడు, డబ్బులు లేనివాడు, రెండు కులాలకు విభజించి లేని వాళ్ళకి సపోర్ట్ చేయాలి, అంతే తప్ప కులం వైడ్ గా డివైడ్ చేసి మననే వీళ్ళంతా పొలిటికల్ గేమ్ ఇది. మనుషుల మధ్యలో ఏం తేడా లేవు అసలు. పొలిటికల్ వాళ్ళు ఏం చేయాలంటే లేనోడికి నేర్పిస్తున్నారు, అరే నీ కులం ఇదిరా, వాని కులం అదిరా అని. ఇద్దరి మధ్యలో డిఫరెన్సెస్ తయారు చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు మీరు రెడ్డి అయినా రేవంత్ రెడ్డి మాట అంటారు. ఇప్పుడు నేను ఆయన ఏమంటాడు, మా రెడ్లే పరిపాలించాలి, మా రెడ్లు చెప్పినట్టు వినాలని ఒక సభలో చెప్పుకుంటూ వచ్చిండు. మంది బయట రకరకాలుగా చెప్తారు, కానీ ఒక్కటండి, ఈ కులం అనేది అసలు కరెక్ట్ కాదు. ఏ కులమోడు ఏ కులమని నిజం చెప్పాలంటే సాయం చేయడు. డబ్బులున్నోడితో స్నేహం చేస్తాడు, లేనోడిని ఉన్నోడు దగ్గరికి రానియడు. వాడిని ఎక్కడున్నా కానీ వాడిని దూరం పెడతాడు. కులముడు కదా అని పక్కన వచ్చి సంకలెత్తికించుకోడు. ఒక డాక్టర్ని పెళ్లి చేసుకుంటుండు, కలెక్టర్ని. ఇప్పుడు రెడ్డోడైనా సరే డబ్బులున్నోడు బాగా గట్టిగా ఉన్నాడు అంటే వాడు ఏ కులమైనా వాని దగ్గర పోయి ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఎందుకంటే డబ్బులున్నోడితో చేస్తాడు. డబ్బులు ఉన్న ఒక కులం, డబ్బు లేనోడిది ఇంకో కులం. కరెక్ట్, 100% కరెక్ట్. డబ్బులు ఉన్నోడిది ఒక కులము, డబ్బు లేనోడు రెండే కులాలు. రెండే కులాలు ఇక్కడ. అన్ని కులాలు ఇస్తాడు. డబ్బులు లేనోడికి ఒక 100 రూపాయలు ఎవరు సాయం చేయడు, అప్పు ఇవ్వండి, డబ్బులు తిరిగి ఇస్తాడో ఇవ్వడానికి. అది ఉన్నోడికే ఫ్రెండ్షిప్ చేస్తాడు. సొంత కులంలో అయినా దగ్గర భూమి లేకపోతే తిరిగి ఇస్తాడో ఇయ్యడో, అంతే. రాజకీయాల్లో ఒక కులం అంటారు, అది వేర్లే. వాళ్ళది రాజకీయం అనేది వాళ్ళది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. చాలా విషయాలు చెప్పారు. ఉన్నాయి మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది ఎంపీగా? మల్కాజ్గిరి ఎంపీ, ఇది అంత మల్కాజ్గిరి కిందకి వస్తుందా? ఎవరు గెలిచినా సరే ముందుగా అయితే విద్యా వైద్యాన్ని పట్టించుకోవాలి. మన్మోహన్ అన్న, మీరు మరి రేవంత్ అన్న విన్నారా మీరు? నేను వినిపిస్తారండి ఒక సెకండ్. మైపాల్ గారు, ఎవరు గెలిచినా సరే కాదు, పాకిస్తాన్ కంటే దారుణం మెయిన్ గా పట్టించాలి. ఎందుకంటే యువత సాధికారత అనేది ఈ దేశానికి చాలా ముఖ్యం. ఇది మతాలు
దేవుళ్ళు వీటన్నిటికంటే కూడా యువత సాధికారత అనేది చాలా ఇంపార్టెంట్. కాదు యువత అనేది ఇప్పుడు నిరుద్యోగంలో మగ్గిపోతా ఉంది. నిరుద్యోగాన్ని ఎవరైతే అడ్రస్ చేయడానికి వస్తారో వాళ్ళు గెలిచారు. అన్న ఇది ఇందాము ఒకసారి. ఇప్పుడు పాకిస్తాన్ కంటే మన దేశం వెనుకబడిందని ఒక టైటిల్ ఉంది, ఇక్కడ చూడొచ్చు. నేను ఇప్పుడు వినండి, 125 దేశాలు ఉంటాయి. ఈ దేశం ఆకలి ఇండెక్స్ లో 111వ స్థానంలో ఉంది. నిజంగా నరేంద్ర మోడీ గారు సిగ్గుతో తల వంచుకోవాలి. పాకిస్తాన్ బంగ్లాదేశ్ కంటే భారతదేశం వెనుకబడ్డది. ఇంత తాండవిస్తుంటే అతను ముసుగులో రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నం చేయడం ఇది మంచిదా? దేనికోసమైనా సరే భారతదేశం కాదన్న, ఇంకోటి చెప్తే దీని తర్వాత జై శ్రీరామ్ గురించి మాట్లాడుతుండే వినండి. బూతులో ఓట్లు పడాలన్నట్టు. ఇంకోటి ఇచ్చిన జెండా దించకు, ఇచ్చిన పైసలు వంచకు అన్నట్టు తయారైంది వీళ్ళు. ఏంది అని నేను అడుగుతున్నా. మీరు వినాలి అందరు తెలంగాణ పేరు మీద ఎంతకాలం రాజకీయం చేస్తారు? రాముడిని తీసుకొచ్చి బజార్లో పెట్టి గోడల మీద రాసి ఇదేనా మీ నీచమైన రాజకీయం అని బీజేపీ నాయకులను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. వాడే అసలైన హిందువు. రైట్. ఇప్పుడు రోడ్డు మీద తీసుకొచ్చిన దేవుడిని ఇంటికి గుడిలో పెట్టారు కదా, ఇప్పుడు వాళ్ళు చేసిన పని అది తప్ప. ఇప్పుడు అట్లాంటి ఇప్పుడు రాముడు ఆడ పుట్టిన ప్లేస్ లో లేడు. అవును. ఎవడో విదేశాలకు ఎవడో వచ్చేసి మన గుడిని పగలగొట్టి అక్కడికి వెళ్ళి రాముడు లేకుండా తీసేసి ఆడ మస్జిద్ కట్టిండ్రు. అయితే ఇన్నాళ్ళకు 500 సంవత్సరాలు దానికోసం అహర్నిశలు అందరి మనసులో కోరిక. ఇప్పుడు రాముడు అనేది ఆదర్శ పురుషుడు అందరికి తెలుసు. మనం మాట్లాడితే మనం పిల్లలకు కూడా రామాయణం చెప్తాము, రామాయణం ఎగ్జాంపుల్ చెప్తాము. ఎంతో మంది 10 మంది, ఇప్పుడు ఎన్టీ రామారావు అవును, ఎంతమంది రాముడు పేర్లు పెట్టుకుంటారు. ఎందుకు? ఆయన ఐడియల్ ఆదర్శ పురుషుడు అని అందరికి తెలుసు. ఎందుకంటే ఆయన పితృవాక్య పరిపాలకుడు, ఆయన ఏకపత్ని వ్రతుడు, ఇట్లాంటి ఎన్నో ఐడియాలజీలు ఆ రాముడి దగ్గర నేర్చుకోవాల్సినవి జనరల్ పబ్లిక్ లో ఉంటాయి. కాబట్టి రాముడు అనే అందరూ కొలిచే, హిందువులు కొలిచే రాముడిని వేరే దేశం నుంచి వచ్చిన ఇతర మతస్థులు మనని దండయాత్ర చేసి మన దేశాన్ని ఆక్యుపై చేసేసి అక్కడ ఉన్న రాముడిని అక్కడి నుంచి వెళ్ళి మొత్తం గుడిని పగలగొట్టేసేసి అక్కడ మస్జిద్ కట్టిండ్రు. అట్లాంటిది అక్కడ ఉన్నదాన్నే మళ్ళీ మనం తిరిగి స్థాపించుకోవడానికి 500 సంవత్సరాలు కోర్టులో కొట్లాడి దానికి తగ్గ సాక్ష్యాలు అన్నీ నిరూపించుకొని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న రోజులు దానికి అగెనిస్ట్గా అడ్వకేట్లను పెట్టి మరి దాన్ని గెలవనీయకుండా చేసిండ్రు. అయినా కానీ ఎప్పటికైనా కొంచెం లేట్ అయినా సరే న్యాయం గెలుస్తుందని ఈ మోడీ గవర్నమెంట్లో ఆ న్యాయం వైపు గట్టిగా పోరాడి సాధించుకొని ఇప్పుడు అక్కడ రాముడి గుడి కట్టి మళ్ళీ రాముడిని రోడ్డు మీద పడేసిన రాముడిని తీసుకొచ్చి గుడిలో పెట్టినాం తప్ప ఆయన ఏమంటాడు రేవంత్ రెడ్డి, రాముడిని గుడిలో పెట్టాలంటే మనం చేసిన మరి మోడీ చేసిన పని అదే కదా, రాముడిని తీసుకొచ్చి రోడ్డు మీద ఉన్న రాముడిని గుడిలో పెట్టిండు కదా. కాదు మరి నాకు ఒక డౌట్ ఏంటి సార్ అంటే, మీరు చెప్పండి మరి ఇదే అసదుద్దీన్ ఓవైసీని ఆయన కూడా ఇంకా మజ్లిస్ ఆయన మతం పేరు మీద అడుగుతుండు, ఆయనకేమో ఖర్జూర పండు తినిపిస్తుండు పాత బస్తీకి వెళ్ళి. మళ్ళీ క్రిస్టియన్స్కి సంబంధించి వాళ్ళని ఒక్క కామెంట్ చేస్తే వాళ్ళు కూడా ఇంటింటికి వెళ్ళి జాయిన్ కాండి అని చెప్పడం చేస్తుంటారు. మరి ఒక హిందువులనే ఎందుకు రేవంత్ రెడ్డి టార్గెట్ చేసిండు? ఈయన హిందువేనా, ముస్లిమా, క్రిస్టియనా అని నన్ను అడుగుమంటారు ప్రజలు. అదే ఇక్కడ ఏంటంటే పబ్లిక్ని మిస్గైడ్ చేయడానికి యాక్చువల్లీ ఏంటంటే మన భారతదేశ రాజ్యాంగ ప్రకారము అన్ని మతాలు సమానంగా గౌరవించబడాలి. ఎవరిని కానీ కించపరచదు. ఎవరి తల్లి వాళ్ళకు గొప్ప, పిల్ల కాకి ముద్దని. ఇక్కడ అన్ని మతాలు సారం ఒకటే. అన్ని మతాలు మంచిగా చెప్తే ఎప్పుడైనా సరే వాడిని చంపు అని ఎవరు చెప్పరు. సో మనం మతాన్ని అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. కొందరు తప్పుగా అర్థం చేసుకొని తప్పుగా వక్రీకరించుకొని దాన్ని తప్పుగా బిహేవ్ చేస్తారు తప్ప అన్ని మతాలు మంచియే. కావాలంటే ఎవరి తల్లి వాళ్ళకు గొప్పది అన్నట్టుగా ఎవరి మతం వాళ్ళకు గొప్పది. సో మీరు అక్కడికి వెళ్ళి ఖర్జూర తినిపించండి, ఇక్కడికి వెళ్ళి మీరు ప్రార్థన చేయండి, అది కూడా ప్రార్థన అంటే కూడా ప్రేయరే. ఇక్కడ మనం దేవుడు గురుల్లో ప్రార్థన చేస్తాము, వాళ్ళేమో చర్చిలో ప్రార్థన చేస్తారు. ఎవరైనా దేవుడు ఒక్కడే. ఇక్కడ ఏంటంటే అందరూ ఒకడు అల్లా అంటారు, ఎవరు శివ అంటారు, ఇంకొకరు జీసస్ అంటారు. పేర్లు వేరే అయినా కానీ దేవుడు ఒక్కడే. అందరూ ఒక దేవుడినే పూజిస్తున్నారు. ఎవరైనా దేవుడే అంటారు, ఇంగ్లీష్లో గాడ్ అంటారు, తెలుగులో దేవుడు అంటారు, అంతే. అయితే వీడు ఏంటంటే పబ్లిక్ ని మిస్గైడ్ చేయడానికి, పబ్లిక్ మధ్యలో మనుషుల్ని విభేదాలు తేవడానికి ఇవన్నీ ఈ రాజకీయాలు మనుషుల్ని డివైడ్ చేయడానికి తప్ప మనుషుల్లో తేడాలు లేవు ఇక్కడ.
ఎవరి దేవుడు వాళ్ళ గొప్ప, ఎవరి దేవుడు వాళ్ళు పొద్దున్న లేస్తే పూజించుకుంటాము, నమ్ముతాం అంతే. అంతే. అంతేగాని ఇక్కడ రాముడిని ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా చెప్తాడంటే రాముడు అంటే, అవును రాముడిని తీసుకొచ్చి గుడిలో పెట్టినాం కాబట్టి దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసుకోవడం ఏముంది అందరికి తెలుస్తలేదా? 500 సంవత్సరాల పోరాటం, ఇప్పుడు మనకు తెలంగాణ వచ్చింది, ఎన్నో సంవత్సరాల పోరాటంతో తెలంగాణ వచ్చింది. అట్లనే 500 సంవత్సరాల పోరాటానికి మనకు అక్కడ రాముడి గుడి వచ్చింది, అది రిజల్ట్ అంతే. దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే రాముడిని ఏదో మనం మిస్యూజ్ చేస్తున్నాం అంటున్నారు, అది తప్పు. రైట్ సార్, థ్యాంక్ యూ. మీరు చెప్పండి అన్న, పాకిస్తాన్ కంటే దారుణంగా ఉందంటున్నాడు రేవంత్ రెడ్డి, ఎట్లా ఉందంటారా నిజంగానే? లేదు పాకిస్తాన్ కంటే మీరు విన్నారు కదా? విన్నా కానీ అది తప్పుడు కామెంటు. ఎందుకంటే ఏ విధంగా చూసుకున్నా కూడా యువతలో కూడా మనం ఎక్కువ ధనికంగా ఉన్నాం. ఎందుకంటే యావరేజ్ ఏజ్ ఆఫ్ యూత్ బ్యాంక్ ఏదైతే ఉందో ఇండియాలోనే ఉంది. అండ్ యూత్ కూడా అందరూ చదువుకున్న వాళ్ళు, కష్టపడేటోళ్ళు. ఆకలి ఇండెక్స్ అనేది ఆ జనాభాను బట్టి చేసిరా ఎట్లా చేసిరా తెలియదు, ఆ ఇండెక్స్ నంబర్స్ నాకు తెలియదు. బట్ ఏది ఏమైనా కానీ పాకిస్తాన్తో పోల్చుకోవడం అనేది మూర్ఖత్వం చర్య భారతదేశాన్ని. ఎందుకంటే భారతదేశం చాలా ముందుకు, అమెరికాతో పోల్చిండంటే మన అమెరికాతోటైనా పోల్చుకోవచ్చు. అభివృద్ధి చెందిన దేశాలతోటి అభివృద్ధి చెందుతున్న దేశాన్ని పోల్చాలి తప్పించి పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం కానీ ఆకలి ఏదైతే నిరుపేదత అయితే ఉందో అది చాలా ఎక్కువ ఉంది. దాంతో మనం ఏ విధంగా పోల్చలేం. ఏ రక్షణ పరంగా కానీ ఏ విధంగా చూసినా కానీ పాకిస్తాన్ కంటే చాలా బెటర్ పరిస్థితిలో ఉన్నాం మనం. పాకిస్తాన్తో పోల్చాల్సిన అవసరం లేదు. అది ఓకే, రైట్. మల్కాజ్గిరిలో ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటారు? నా వరకు అయితే మల్కాజ్గిరిలో అభ్యర్థులందరూ నన్ను అడిగితే ఒకటే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళలాగా ఉన్నారు అందరూ. ఇదివరకు అందరూ ఒకటే పార్టీ. అవును. ఓకే, సో మల్కాజ్గిరి అనేది చాలా పెద్ద అతి ఎక్కువ ఓటర్లు కలిగిన కాన్స్టిట్యున్సీ. అందరూ చదువుకున్న వాళ్ళు. ఏదో రూరల్ ఏరియా లాగా కొద్దిగా అంటే మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఓటర్లు కాదు కాబట్టి చెప్పలేదు. సరే, రాహుల్ గాంధీ, మోడీ ఎవరు ప్రధాని అయితే బాగుంటుంది? ఎవరు ప్రధాని అయినా కానీ అదే నేను చెప్పదలుచుకున్నది అయితే ఎవరైతే దేశాన్ని సూక్ష్మంగా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తారో వాళ్ళే అవ్వాలి. సో ఇప్పటివరకు ఉన్న విజన్ ప్రకారం అయితే ఇద్దరికి అవకాశం ఉంది. కానీ పబ్లిక్ ఎక్కువ ఏమనుకుంటారు? పబ్లిక్ మన కేసీఆర్, మోడీ, రాహుల్. మన తెలంగాణలో కేసీఆర్కి ఎలాగ అవకాశం లేదు. ఎందుకంటే ఆయన 12 సీట్లు గెలుస్తామంటాడు. సార్ రండి, అవకాశం ఉందా లేదా అని మనం చెప్పలేము. సార్ చెప్పండి, లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. భారతదేశంలోని అతిపెద్ద నియోజకవర్గం మల్కాజ్గిరిలో మీరు ఉన్నారు. అతిపెద్ద లోక్సభ నుంచి ఒక ఎంపీని సెలెక్ట్ చేయాలి. ఎవరిని సెలెక్ట్ చేద్దాం అనుకుంటారు? ఈటల రాజేందర్. ఎందుకు సార్? మోడీని చూసి ఈటల రాజేందర్ కూడా వస్తారు. మోడీని ఎందుకు చూసి? మరి మోడీ ఏం చేసిండు? మోడీ చేసింది 70 సంవత్సరాల కాంగ్రెస్ ఎంత చేసిందో ఈ 10 సంవత్సరాల్లో ఒక అడ్మినిస్ట్రేషన్ పరంగా కానీ ఎక్స్టర్నల్ అఫైర్స్ కానీ ఎన్ని రకాల సమూలమైన మార్పులు తీసుకొచ్చాయి. అది ఒక కామన్ మ్యాన్ కూడా, ఒక పల్లెటూరు మనిషి కూడా ఒక రిఫ్లెక్ట్ కావాల్సిన పరిస్థితి వచ్చింది అంటే మోడీ పాలన. మీరు ఓవరాల్గా అట్లా చెప్తారు, 1 to 1 ఒక 2-3 పాయింట్లు క్లియర్గా చెప్పగలుగుతారు. ఇది చేయడం వల్ల దేశానికి మంచి జరిగింది. రైట్. మనకు ఒక ప్రణాళికలు కొన్ని సంవత్సరాలు ఒక 15-20 సంవత్సరాలు ఉన్న ప్రణాళికలు తాను చట్టబద్ధంగా ఒక పరిపాలన పరంగా అన్ని పరంగా పద్ధతుల ప్రకారంగా నడుస్తున్నాడు. అంటే ఒక చిన్న చదువుకున్నవాడికి చదువు రాకున్నవాడికి కూడా ఈయన దగ్గర ఒక పని చేస్తున్నాడు అంటే నమ్మకం కలిగించాడు. ఆ నమ్మకం విశ్వాసం కలిగించడం అనేది చాలా గొప్ప విషయం. అది ఒక మార్క్ అంతే. మోడీ అన్నది ఒక మార్క్. అది మీరు ఇట్లా అంటారు, పాకిస్తాన్ కంటే మన దేశం చాలా వెనుకబడ్డది అని చెప్పేసి రేవంత్ రెడ్డి సీఎం అంటున్నాడు. ఈ దేశం ఆకలి ఇండెక్స్ లో 111వ స్థానంలో ఉంది. నిజంగా నరేంద్ర మోడీ గారు సిగ్గుతో తల వంచుకోవాలి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే భారతదేశం వెనుకబడ్డది. ఇంత దరిద్రం దేశంలో తాండవిస్తుంటే మతం ముసుగులో రాజకీయ నిజంగా పాకిస్తాన్ కంటే దారుణంగా ఉందా? మరి మోడీకి ఎందుకు ఓటేయాలి? మరి ఇప్పటికు ఫ్రీ రేషనింగ్ అన్నది 90 కోట్ల జనాభాకి అందుతుంది. అది ఆయన మాట్లాడడంలో చాలా అసలు 90 కోట్ల మందికి రేషనింగ్ ఫ్రీ రేషనింగ్ అందుతుంది ఇప్పుడు. మరి రేవంత్ రెడ్డికి ఇక మాటల జార్గాన్ అది ఏంటంటే ఇక ఆయన నోరు తెలివితేటలన్నీ వాడుతూ మాటలు ఎన్ని రోజులు అంటే మాటకారి మాటలు ఎన్ని రోజులు చెల్లలేవు. నిజాలు గ్రహిస్తున్నారు జనాలు. అందుకోసమే మోడీకి ఇంతమంది కామన్ మ్యాన్ రిఫ్లెక్ట్ అవుతున్నారంటే
అదొక రీజన్. కాదన్నా ఇప్పుడు ఇది అబద్ధమా నిజమా? పాకిస్తాన్ కంటే వెనకబడ్డది లేదు, తప్పు, చాలా తప్పు. ఎంత అది ఎంత అంటే అంత మాట అన్నది ఒక ఇక్కడ మన ఒక రూరల్ ఎంప్లాయ్మెంట్ అనేది అప్పటికి ఇప్పటికి ఎంత మార్పు వచ్చిందో ప్రజలు చాలా చాలా ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఇంకోటి అంటుండే కేసీఆర్ ఒక దొంగను ఓడించారు, మోడీ ఇంకొక దొంగ, ఈ దొంగను కూడా ఓడించండి అని అంటున్నాడు. దొంగ అంటే కానీ కరప్టెడ్ అన్నట్టుగా ఒక కరప్షన్ అన్నది ప్రాక్టీసెస్ లేక ఇంత అంటే అడ్మినిస్ట్రేషన్ ఎన్ని లక్షల రూపాయలు ఎన్ని కోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేసింది ఒక మోడీ మాత్రమే. ఎలాంటి కరప్షన్ ఛార్జెస్ లేకుండా ఎఫెక్టివ్గా ఏ డెవలప్మెంట్ చేసినా 100% సక్సెస్ఫుల్గా రన్ చేస్తుంది. రైట్ సార్. 6 గ్యారెంటీలు అమలు కావాలంటే రాహుల్ గాంధీ పీఎం కావాలని రేవంత్ రెడ్డి అంటున్నాడు, లేకపోతే కొంత కష్టం అవుతుందని చెప్తాను. మరి అది ఇప్పుడు ఇచ్చే ముందు మరి రాకముందు ఏమైంది? ఏం బీకిండు? ఏం ఆలోచించిండు? అప్పుడేమన్నా పీకి ఎందుకు అప్పుడు ఆలోచించేవాళ్ళే. 6 గ్యారెంటీలు రాక మరి ఎందుకు ఇచ్చే ముందు ఏం తెలియలేక ఇవ్వడానికి ఏముంది? అంటే మాటలు మాట్లాడి వచ్చేయడం అన్నది కాదు, అది ఒక కేసీఆర్ వ్యతిరేకత మీద వచ్చింది. ఈ మాటలు రేవంత్ మైనసా ప్లస్? రేవంత్కి 100% మైనస్ సప్పుడు అయిపోతుంది అంటారు. నోరు మూసుకొని ఉన్నా అయిపోతుంది, కానీ వింటున్నారు, ఇంకా కొన్ని రోజులు వింటారు, తర్వాత అర్థమవుతుంది. కేసీఆర్ నిన్న రజనీకాంత్కి ఇంటర్వ్యూ ఇచ్చిండు, కవితను నా కూతురుని అన్యాయంగా బీజేపీ అరెస్ట్ చేసింది, బీజేపీకి 0 సీట్లు వస్తాయి అంటుండు తెలంగాణలో. ఇప్పుడు తెలుస్తుంది కదా, ముందు రిజల్ట్ వస్తే తెలుస్తుంది ఎవరు అన్యాయం అయ్యారు, ఎవరు చెప్పింది అన్యాయం చేసిర్రు, జైల్లో ఎందుకు చేయలేదు అనేది అర్థమవుతుంది. ఇప్పుడు కవితను అరెస్ట్ చేయడం మైనస్ కదా బీజేపీకి? కాదు కదా. ఓకే సార్, థ్యాంక్ యూ. మీ పేరు? శ్రీనివాస్. కాకతీయ నగర్ కాలనీ. మీ పేరు సార్? నా పేరు డాక్టర్ యాదగిరి. మీరేం పని చేస్తుంటారు? నేను రిటైర్డ్ ప్రిన్సిపల్ అండి, ఏవీ కాలేజ్లో వర్క్ చేసి రిటైర్ అయ్యాను. మల్కాజ్గిరిలో ఎంపీ ఎలక్షన్ జరుగుతున్నాయి సార్. రిటైర్డ్ అయిన టీచర్లు కానీ, లెక్చరర్స్ కానీ, వాకర్స్ కానీ, ఎడ్యుకేటర్స్ కానీ ఏం మాట్లాడుకుంటారు? మీకు ఎట్లా ఉంది పబ్లిక్? మల్కాజ్గిరి కాన్ఫరెన్స్ లోపల ఈటల రాజేందర్ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో, ఈటల రాజేందర్ యొక్క తెలంగాణ ఉద్యమంలో కానీ అతని వ్యక్తిగతంగా కూడా చాలా మంచి మనిషి. సునీత రెడ్డి వ్యక్తిగతంగా ఇవాళ ఆయనకున్న మంచి గుణం ఏంటంటే, ఇంటికి పోయిన వ్యక్తి మార్నింగ్ పోతే బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం పోతే లంచ్, రాత్రి పోతే భోజనం, కలవంగానే ఫస్ట్ అడిగే ప్రశ్న అన్నా తిన్నరా? ఆయన యొక్క వ్యక్తిగతంగా ఏదైతే మంచితనం ఉందో, వ్యక్తిగత మంచితనమే కాకుండా మిగతా వాళ్ళంతా రాజకీయ నాయకులంతా కూడా ఏంటంటే బాగా డబ్బులు సంపాదించాలన్న ఉద్దేశం కొద్ది రాజకీయాలకు వస్తాయి. ఈటల రాజేందర్ గారు ఏంటంటే పేద ప్రజలకు ఏమైనా చేయాలన్న ఉద్దేశం కొద్ది రాజకీయాలకు వచ్చారు. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ ఉద్యమం లోపల ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులకే బెయిల్ ఇప్పించడంలో అయితే ఏంటి, వెన్నుదన్నుగా ఉండడంలో అయితే ఏంటి, కరోనా సమయం లోపల ఏదైతే హాస్పిటల్ లోపల మన సొంత బంధువులు కూడా హాస్పిటల్ పడితే మనం పోవడానికి భయపడ్డాం. కానీ ఈటల రాజేందర్ ఇంటెన్సివ్ కేర్ వార్డులో కూడా పోయేసేసి, ఐసీయూ వార్డులో కూడా పోయేసేసి పేషెంట్లకు నేనున్నానన్న ధైర్యం కల్పించడం. ముఖ్యంగా ఏతుందో ఇది మామూలుగా ఏతుందో మనము ఒక మామూలు వ్యక్తి చేసే కార్యక్రమం కాదు. అతనికి ఒక నిబద్ధత ఉంది, పేద ప్రజల పట్ల నిబద్ధత ఉంది, పేద ప్రజల పట్ల ప్రేమ ఉంది, సమాజం పట్ల ప్రేమ ఉంది. దీని యొక్క నేపథ్యంలో కూడా ఒక ఈటల రాజేందర్ అనే వ్యక్తి చాలా ఎన్నుకోదగ్గ వ్యక్తి. దళితుల భూములు కబ్జాలు చేసిండని చెప్పేసి కేసీఆర్ ఆయనను మరి పార్టీల నుంచి గెంటేసిండు కదా. కేసీఆర్ చేసిన పెద్ద పొరపాటు, జీవితంలో చేసిన పెద్ద పొరపాట్లు కూడా ఇదొక పొరపాటు. కేసీఆర్ ఈ సమాజం లోపల ఏదైతే ఉందో మంచి ఏంటో చెడేంతో ఒక కేసీఆర్ చేసిన పెద్ద పొరపాటుగా భావించారు. ఇది తప్పే. ఈటల రాజేందర్ మీద వేట అనేది చాలా తప్పు. ఒకవేళ నిజంగానే ఇవాళ రేపు గ్రామాల వాతావరణం ఎట్లుందంటే చాలా అసైన్ ల్యాండ్స్ కూడా పాపం పక్కోడు ₹1,00,00,000 అమ్ముకుంటే 5 లక్షలకు అమ్ముకోలేని పరిస్థితి. ఒక పక్క ₹1,00,00,000 అమ్ముకుంటోడున్నాడు. ఎస్సీ దళిత వర్గం అవుతుందో తమ దగ్గర ఉన్న భూములు ఇవాళ ₹1,00,000 5 లక్షలకు అమ్ముతామంటే కూడా అది కొనడానికి లేదు, అమ్మడానికి లేదు. ఈ సమస్య ఎప్పుడో నానుతున్న సమస్య. ఈ నానుతున్న సమస్యలో పడ్డ దళితులు తమంతట తామే పక్కకున్న ల్యాండ్ను ఈటల రాజేందర్ గారిని రిక్వెస్ట్ చేసి కొనమని ఉంటారు. చట్ట ప్రకారం అసమంజసం అయినప్పటికీ కూడా
చట్ట ప్రకారం అది వ్యతిరేకమైనప్పటికీ కూడా మామూలుగా జరిగే ప్రక్రియ. ఈటల రాజేందర్ని కావాల్సుకునే టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది కానీ ఈటల రాజేందర్ దళితులు మోసం చేసే మనసత్వం కాదు. ఇది మనం బలవంతంగా గుంజుకోలేదు, బలవంతంగా లాక్కున్నది కాదు, బలవంతంగా పెట్టుకున్నది కాదు. మామూలుగా ఏంటంటే ఇప్పుడు మీరు మా గ్రామీణ వాతావరణంలో మిగతా వాళ్ళందరినీ కూడా జనరల్ స్టడీ చేయండి. మామూలుగా ఒక పక్క భూమి అమ్ముడు అన్న నా భూమి కూడా కొంటావా అని వచ్చడం అనేది కామన్ విషయం. అప్పుడు దళితులకి అవుతుందో రియల్గా ఏంటంటే ఇవాళ ఏదైతే కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ అయితే మాట్లాడుతున్నాడో అసైన్ ల్యాండ్స్ ఏవైతుందో దానికి చట్టబద్ధ ఆల్రెడీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఆంధ్రప్రదేశ్లో కూడా. ఆంధ్రప్రదేశ్లో కూడా ఏం చేశారంటే అసైన్ భూములు మామూలుగా అమ్ముకోవడానికి అవకాశం కల్పించారు. ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా అవుతున్నాయో దాన్ని వాళ్ళకి సరైన న్యాయం చేకూర్చి వాళ్ళకి అమ్ముకునే హక్కు కల్పించడంలో కూడా న్యాయం ఉంది. నాన్ లోకల్ అంటారు కదా ఈటలను, రాగిల్ లక్ష్మారెడ్డి అంటున్నా ఆయన నాన్ లోకల్, నేను పక్కా లోకల్. రియల్గా చెప్పాలంటే వాళ్ళ తెలంగాణ ప్రజలకు తెలంగాణ వ్యాప్తంగా కాదు, తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ పోయినా కానీ ఈటల రాజేందర్ గుర్తించని వ్యక్తి అంటూ లేడు. లోకల్ నాన్ లోకల్ అన్నది పాయింట్ కాదు, ఇక్కడ ఎవరు సమంజసమైన వ్యక్తి అనేది పాయింట్. ముఖ్యంగా ఇవాళ ఏంటంటే ప్రపంచ వ్యాప్తంగా ఒక యుద్ధ వాతావరణం నెలకొని యుద్ధం ఉంది. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా రెండు సమస్యలు ఉన్నాయి. భారతదేశం కానీ అన్ని ప్రభుత్వాలు కానీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు ఏంటంటే నిరుద్యోగం. ఈ నిరుద్యోగానికి ఏంటి కంపల్సరీ డెవలప్మెంట్ కావాలి. ఏదో ఉచితాలు పంచడం ద్వారా ఏదో ఉచితాలు ఇవ్వడం ద్వారా దేశాన్ని అభివృద్ధి చేస్తామనుకుంటే మాత్రం చాలా పొరపాటు. ఎవరికైతే నిజంగా చేత కాదు, ఎవరైతే నిజంగా లేవలేని పరిస్థితులు ఉన్నారో వారికి ప్రభుత్వాలు చేతులు అందించాలి. కానీ మూకుంబడిగా కనిపించిన వానికి అందరికీ మనకు తెలుసు మన సిస్టంలో ఏముందో. మన సిస్టమ్ లోపల కోటీశ్వరుడు కూడా పోయి ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకుంటాడు, లేదా ఇన్కమ్ సర్టిఫికేట్ తెచ్చుకుంటాడు. అక్కడికి ఏంటంటే కోట్లు ఉంటాయి. ఉపాధి హామీ పథకం కింద జాయిన్ అవుతాడు, కార్లో పోయి ఉపాధి హామీ పౌడ పట్టుకుని 5 నిమిషాలు ఉంటాడు, ఆధార్ వేసుకొని డబ్బులు తీసుకుంటారు. నిజంగా ఏంటంటే సరి అయిన సర్వే జరిపించి ఎవరు నిజంగా చాలగాని వాళ్ళు ఉన్నారు, ఎవరిని ప్రభుత్వాలు పైకి తీసుకురావాలా. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే మూకుమ్మడి కాదు, ఏమంటుందంటే ప్రతి వారికి ప్రతి మహిళకు ఇంటికి లక్ష రూపాయలు ఇస్తాం. ఇది ఏ విధంగా సమాజం నిజంగా పేదరికంలో ఉన్న వాళ్ళని పైకి తీసుకురావాలనుకుంటున్నావా, లేకుంటే డైరెక్ట్గా ప్రభుత్వాలను ఏ విధంగా అవుతుందో ప్రజలను ఏవైతుందో ఒక చేతకాని వాళ్ళగా తయారు చేసి ప్రజలను ఏతుందో కావలసిన విధంగా ఉత్పత్తి వైపు మనం ఏమంటే ప్రొడక్షన్ ఓరియంటెడ్ సొసైటీ తయారు చేయాల్సిన బాధ్యత ఒక ప్రొడక్షన్ ఓరియంటెడ్ సొసైటీ. కంచాయిలా అంటాడు, మనం సమాజాన్ని ఏ విధంగా నిర్మించాలంటే ప్రతి వాడు పనిచేసే విధంగా తయారు కావాలంటే. వై ఆమ్ నాట్ హిందూ అన్న బుక్లో ఏం చెప్తారంటే కంచాయిలా మనం ఏ విధంగానైతే ఉత్పత్తి కారకమైన సొసైటీని తయారు చేయాలి, ప్రొడక్షన్ ఓరియంటెడ్ సొసైటీని తయారు చేయాలి, సోమరిపోతు సమాజాన్ని తయారు చేయకూడదు. ఈ సోమరిపోతు సమాజాన్ని తయారు చేసే విధంగా ఇవాళ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. దీనికి సరైన ఓటరు సరైన నిర్ణయం తీసుకొని ఈ ₹1,00,000 ఆశపడద్దు. ₹1,00,000 ఆశపడితే రేపు డబ్బులు ఇస్తే ఎవరైనా ఆశపడడంలో ప్రజలు నిజంగా చాలా బాధల్లో ఉన్నారు. ఆ విషయం కూడా ప్రజలు చాలా బాధల్లో ఉన్నారు. నిజంగా యువత ఉద్యోగాలు లేకుండా ఉంది. ఒకవైపేమో మనము భారతదేశం తప్పనిసరి పరిస్థితి లోపల డ్రోన్ల మీద అమెరికా నుంచి డ్రోన్ల మీద 45,000 కోట్లు ఏరోప్లేన్ యుద్ధ విమానం డ్రోన్లను కొనడానికి యుద్ధ విమానాలు కొనడానికి లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. అమెరికా పోయి 45,000 కోట్లు 50,000 కోట్లు పెట్టి మనం యుద్ధ విమానాలు కొనాల్సిన పరిస్థితిలో ఉన్నాము. ఒక సైపు నిరుద్యోగము, వీటన్నిటి మధ్య కొట్టుమిట్టతాడుతున్న భారతదేశానికి సరైన నాయకత్వం అవసరం ఉంది. నిజంగా చెప్పాలంటే మరి ఇద్దరి మధ్య మోడీకి రాహుల్ ఇద్దరి మధ్య కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ నేను చిన్న స్పీచ్లో ఏమంటున్నానంటే ప్రస్తుతం రాష్ట్రానికి పరిమితం అవుతాను. నేను 4 గంటలు మాట్లాడిన TV9లో. ఇప్పుడు ప్రస్తుతం ఏమంటున్నానంటే రాష్ట్రానికి పరిమితమై రాష్ట్రంలో పటిష్టంగా ఏర్పడిన తర్వాత నేను భారతదేశ రాజకీయాల్లో తప్పనిసరిగా అతని పాత్ర ఫ్యూచర్లో ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పక్కనున్న తమిళనాడు కానీ పక్కకున్న కేరళ మిగతా కానీ లోకల్ మనం ఇప్పుడు చూసినట్టు ఎగ్జాంపుల్ తమిళనాడు ఉంది. ఎప్పుడు కూడా ఏంటంటే లోకల్లో పొలిటికల్ పార్టీకి సపోర్ట్ ఇస్తూనే దేశ అభివృద్ధి లోపల తమకు కావాల్సిన భాగాన్ని తెచ్చుకురు, తమకు కావాల్సిన ఏమేమి కావాలో అవన్నీ తెచ్చుకురు. భారతదేశ రాజకీయాల్లో కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తూ తమ రాష్ట్రానికి కావాల్సిన వాటా తెచ్చుకురు. ఇప్పుడు PM అయితే ఎవరు ఉంటారు? ఇప్పుడు PM డెఫినెట్గా మొత్తం అందరూ కూడా మోడీ అంటున్నారు, మేము కూడా మోడీ అంటున్నాం. మోడీ యొక్క అవసరం ప్రస్తుత పరిస్థితి చాలా ఉంది. అది నిజమో అబద్ధమో అని రాహుల్ మాత్రం నిజంగా ఏంటంటే రాహుల్ గాంధీ గారిని రియల్గా కూడా ఏంటంటే ఒక
రియల్ ఇద్దరి మధ్య డిస్కషన్ పెట్టినట్లయితే అది తెలుస్తుంది. కానీ మీడియా యొక్క క్రియేషనా లేకుంటే ఏంటో తెలియదు. కానీ రాహుల్ అనే అతను సరిగా చూగడేమో అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానమైన ప్రతిపక్ష కాంగ్రెస్ గట్టిగా ఉండాల్సిన అవసరం ఉంది, గట్టిగా మోడీ ఉండాల్సిన అవసరం ఉంది. రెండు అవసరాలు ఉన్నాయి భారతదేశానికి. రాహుల్ గాంధీ కూడా అవుతుందో చాలా రిఫైన్ కావాల్సిన అవసరం ఉంది. ఏదో న్యాయ యాత్ర అంటున్నాడు, ఆ యాత్ర అంటున్నాడు. వాటన్నిటితో పాటు ఏంటంటే అతను కూడా ఒక మంచి లీడర్గా ఎదగాల్సిన అవసరం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మన మీరు జరుగుతున్నాయి మల్కాజ్గిరిలో ఎవరు గెలిస్తే బాగుంటుంది? మల్కాజ్గిరిలో ఎలక్షన్ బీజేపీ వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఎందుకంటే మోడీ ఏమైనా రిఫార్మ్ చేయాలంటే ఆయనకి సపోర్ట్ ఉండాలి. ఆయన 400 సీట్లు అంటుండే కాబట్టి కనీసం 400 కాకపోయినా 350 వచ్చినా కొంచెం అలియన్స్ వాళ్ళని కలుపుకొని సో ఏమైనా రిఫార్మ్ చేయాలన్నా ఏమైనా. ఇప్పుడు ఆల్రెడీ 10 సంవత్సరాలు ఇచ్చారు కదా, ఇంకా మార్పు కోరుకోండి అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. 10 సంవత్సరాల్లో కొన్ని పాసిబిలిటీ కావాలి సార్. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎంత లేదా 40-50 సంవత్సరాలు వెళ్ళారు, వీళ్ళకి ఒక 40 ఏళ్ళు ఇవ్వాలంటారా? అట్లని కాదు, ఏదైనా ఒక మంచి పని చేయాలి కొంత టైం పట్టింది సార్. 10 years సరిపోదా? సరిపోదు. అసలు అప్పుడు యాక్చువల్ బెనిఫిషరీగా ఒక స్కీమ్ రీచ్ అవ్వాలంటే మధ్యవర్తులను కట్ చేస్తేనే పోతుంది. ఇప్పుడు మధ్యవర్తులను కట్ చేసుకుంటూ వస్తుంది కాబట్టి ఇప్పుడు రియల్ బెనిఫిషరీ ఎవరు ఉందో ఆయనకి రీచ్ కావడం కోసం ప్రయత్నం చేస్తుండే. బాగుందంటారా మన భారతదేశ పరిస్థితి? బాగుంది, పరిపాలన బాగుంది. మరి రేవంత్ రెడ్డి ఏమంటున్నా చూస్తా, ఆయన మాట నమ్మన్నా నీ మాట నమ్మన్నా చూద్దాం. రేవంత్ రెడ్డి సార్ పొలిటికల్ లీడర్స్ మీటింగ్ పెడితే దేశాలుంటే ఈ దేశం ఆకలి ఇండెక్స్ లో 111వ స్థానంలో ఉంది. నిజంగా నరేంద్ర మోడీ గారు సిగ్గుతో తల వంచుకోవాలి. పాకిస్తాన్ భారతదేశం వెనుకబడ్డది. ఇంత దరిద్రం దేశంలో తాండవిస్తుంటే మతం ముసుగులో రాజకీయ పాకిస్తాన్ కంటే దారుణంగా ఉంది అని రేవంత్ రెడ్డి చెప్తుంది. మీ పేరు సార్? కిరణ్. మరి కిరణ్ సార్ మాటలు నమ్మన్నా రేవంత్ రెడ్డి సార్ మాటలు నమ్మన్నా? ప్రజలు మీరు క్లియర్గా చెప్పండి. రాజకీయ నాయకులు ఇప్పుడు మీటింగ్ వచ్చిన వాళ్ళందరినీ ఆ టైంలో వాళ్ళని ఉత్తేజపరచాలి. ఎందుకంటే నెక్స్ట్ మనం ఓటే వరకు ఆలోచన. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా పోతే మనకు ఆలోచించే టైం ఇయ్యరు, వాడు ఏం చెప్తే దీని వినాల, అదే మంచి అనుకుంటున్నాం. తర్వాత నువ్వు రియలైజ్ చేస్తే అది నీకు తెలుస్తుంది. ఇది కూడా అంతే, పొలిటికల్ ఏంది ఎలక్షన్ మూమెంట్లో ఓట్లు జనాకర్షణ కోసం వస్తూ మాట్లాడతారు. రియాలిటీలో జరిగిద్దా? రియాలిటీలో జరగదు. సో ఇప్పుడు 40 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించారు. ఇప్పుడు ఇంకా డెవలప్ కాలేదంటే 40 సంవత్సరాలు ఏం చేశారు? మరి 40 years కదా వాళ్ళు ఏం చేశారు? 40 years వాళ్ళు 40 years డెవలప్ చేస్తే ఇప్పుడు అవసరం వస్తుందా? మోడీ అవసరం వస్తుందా? ఎవరు అవసరం లేదంట, ఎవరు అవసరం లేదు కదా. కొత్త ఇప్పుడు మన ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాగుంటే పక్కన నొప్పు అడుగుతాం, అడగం కదా. మరి ఇవన్నీ రేవంత్ రెడ్డి తెలియదా? ఇవన్నీ రేవంత్ రెడ్డి తెలుసు, కానీ ఆయనకు కూడా టైం కావాలి. ఏదన్నా ఇప్పుడు కొత్తగా ఎవరైనా వచ్చినా వాళ్ళకి కొంచెం గవర్నమెంట్ రిఫార్మ్ చేయాలంటే కొంత టైం కావాలి. ఇప్పుడు ఈయన 6 స్కీములు అంటాడు, 6 స్కీములు పక్కా చేయని నెక్స్ట్ టైం కూడా కాంగ్రెస్ వస్తుంది. అవునా? పక్కా 6 స్కీములు కావాలంటే రాహుల్ గాంధీ పిఎం కావాలి, జోడెట్లతో వెళ్తుంది, మీద మనదే ఉండాలి, కింద మనదే ఉండాలి, ఢిల్లీలో గల్లీలో అని చెప్పిండు. మీరు విన్నారా? విన్నాయి. మరి ఒకవేళ రాహుల్ గాంధీ పిఎం అవుతాడు అనుకుంటారా? రాహుల్ గాంధీ ప్రజెంట్గా పిఎం అయితే కాడు, నెక్స్ట్ టైం అయితే అయ్యే ఛాన్స్ ఉంది, కానీ ఇప్పుడైతే అయ్యే పరిస్థితి లేదు. మరి ఇప్పుడు కాకపోతే 6 గ్యారంటీలు ఎందుకు కదా సార్? ఇప్పుడు ఏ స్టేట్కి ఆ స్టేట్ సెపరేట్ రెవెన్యూ బడ్జెట్ ఉంటుంది, అందులో వాళ్ళు పాసిబుల్ చేయొచ్చు. ఇప్పుడు మన స్టేట్ బడ్జెట్ 1,50,000 కోట్లు రేవంత్ రెడ్డి చెప్పిండు. సో ఆ బడ్జెట్లో అవన్నీ ఇంప్లిమెంట్ అవుతాయి, చేయగలరు. ఏది నువ్వు సక్రమంగా తినకుండా ప్రజలకు పంచితే నువ్వు స్కాములు చేసి దాచుకున్నావు, ఇది పాసిబుల్ కాదు కదా. మరి ఇప్పుడు కేసీఆర్ అంటుండే మాకు 12 సీట్లు వస్తాయి, ఈ బీజేపీకి ఒక్క సీట్ కూడా రాదు, వస్తే ఒకటి వస్తుందేమో అది కూడా తెలియదు, కానీ 0కే పరిమితం అంటూ నిన్న రజనీకాంత్తో ఇంటర్వ్యూ ఇచ్చింది, మీరు చూడలేదా? మస్తు చేస్తారు సార్. ఇప్పుడు 12 సీట్లు వస్తే అసెంబ్లీ ఎలక్షన్ ఎందుకు ఓడిపోయాడు ఆయన ఎప్పుడు మస్తు చెప్తాడు. జనాలు అసెంబ్లీలో ఎందుకు ఓడిపోయిందంటే దానికి ఆన్సర్ కూడా చెప్పిండు. మేము 1,00,000 ఇస్తా అంటే వాళ్ళు 2 లక్షలు రుణమాఫీ చేస్తాడు, రైతులు గుద్దిర్రు. అసలు విషయం కాదు, వాళ్ళు అబ్జర్వ్ చేశారు లేదు, సామాన్య జనాలు మార్పు కోరుకున్నారు. సామాన్య జనాల దగ్గరకు నువ్వు ఎప్పుడైనా పోయినావా? మొన్నారా ఇప్పుడు పంట ఎండిపోయింది, స్కీమ్ లో అట్రాక్ట్ అయ్యేసి అంటుండు కాంగ్రెస్ స్కీమ్ లో. 10 సంవత్సరాల్లో ఎప్పుడు పోయింది రైతులకు? మొన్న పోయినా 10 సంవత్సరాలు రైతులు బాగున్నారా? నీకు మహారాష్ట్రలో రైతుల దగ్గర పోయి 10 లక్షలు ఇచ్చాను, ఇక్కడ రైతులు అందరూ బాగున్నారా? వీళ్ళకి రైతు రుణమాఫీ అయిందా? జనరల్ గా చెబుతాం. ఇప్పుడు ఆయన టైంలో కూడా వరదలు వచ్చింది, వర్షాలు వచ్చినాయి, మామిడి తోటలు అన్ని పాడైపోయి. అవును, వరదలు వచ్చినప్పుడు ఈయన ఒక ఆన్సర్ కూడా చెప్పిండు, వేరే విదేశీ కుట్రలు చేసి అది క్లౌడ్ వర్షం కురిపించారు. ఇప్పుడు దుబాయ్ లో కరువు వచ్చిందని మనకాడ కరువు వస్తుందా? మీరు విన్నారా లేదా? నేను చెప్పలేదు. మస్తు చెప్తున్నారు. క్లౌడ్ ఆర్టిఫిషియల్
ఆర్టిఫిషియల్ క్లౌడ్ చేపించి తెలంగాణ బంగారు తెలంగాణ అయితే ఓర్వలేక ఇక్కడ వర్షాలు కురిపించారు అని చెప్పిండు. ఆర్టిఫిషియల్ క్లౌడ్ కూడా వాళ్ళకి అది అవసరం కాదు చేసుకున్నారు. అక్కడ ఏమైందంటే దానికి తోడు తుఫాను యాడ్ అయింది. అందువల్ల సంవత్సరం రోజులు కురవాల్సిన వర్షం ఒక రోజు కురిసింది. అందుకే దుబాయ్ కొట్టకపోయింది. మేడం మాట్లాడతారా? ఈ ఎంపీ ఎలక్షన్స్ ఉన్నాయి, ప్రధాని ఎవరైతే బాగుంటుందని అడుగుతున్నాం. మీరు సార్ థ్యాంక్ యూ. ఇప్పుడు రాహుల్ గాంధీ ఉన్నాడు, కేసీఆర్, నరేంద్ర మోడీ ఉన్నారు. వీళ్ళ దాంట్లో ఎవరు ప్రధాని అయితే బాగుంటుందని మేము సర్వే చేస్తున్నాం, ఓవరాల్గా తిరుగుతున్నాం. పబ్లిక్ పల్స్ ఎట్లా ఉంది? ఏముంది? నాకు మోడీ అయితే బాగుంటుంది. ఎందుకు మేడం? ఎందుకంటే ఇక కొన్ని ఒక్క రీజన్ చెప్పగలుగుతారా మోడీకి ఎందుకు ఓటేయాలని? అందరు మోడీ అంటారని మీరు అంటారా? అట్లా ఏం లేదు, కొన్ని ఉంటాయి కదా, కొన్ని సాల్వ్ అవ్వని ఇష్యూస్ కూడా కొన్ని సాల్వ్ చేసింది ఆయన టైంలో. సో అందుకని అయిపోతారు మోడీ. ఇప్పుడు కవితను అరెస్ట్ చేసినందుకు బీజేపీకి నష్టం జరుగుతుందని కేసీఆర్ అంటుండు. మహిళలు ఏం మాట్లాడుకుంటారు? కవితను నిజంగా అన్యాయంగా అరెస్ట్ చేసిరు అంటుండు కేసీఆర్. అలా ఏం లేదు, తప్పు చేస్తేనే కదా అరెస్ట్ చేస్తారు. ఈడీ అంతా వాళ్ళు తెలియకుండా చేయరు కదా, అన్ని మొత్తం వాళ్ళ దగ్గర అన్నీ ఉంటాయి కదా, సాక్ష్యాలు ఉంటేనే చేస్తారు. కడిగిన ముత్యంలాగా వస్తుంది, అప్పుడే మేమేందో చూపిస్తామని కేసీఆర్ అంటుండు, కవిత కూడా అంటుంది. అదే వచ్చినప్పుడు చూద్దాం. మహిళలు కూడా మంచినీళ్ళు ముట్టుకోవట్లేదట కవిత అరెస్ట్ అయినందుకు. అంత సీన్ అంతేనా? రైట్ మేడం, థ్యాంక్ యూ. రైట్ థ్యాంక్ యూ.